నమస్తే. ఈరోజు బీ5 న్యూస్లో ప్రత్యేక వార్తలు ప్రత్యేక కార్యక్రమాన్ని చేయడానికి మనం ఇక్కడ దేవరూపల మండలంలోని నిర్మల గ్రామంలో మనం వచ్చాం. అక్కడ సీనియర్ మోస్ట్ అయినటువంటి ఫార్మర్ రైతు అయిన కొత్త నరసింహారెడ్డి గారితో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇక్కడ అతనికి ఉన్న అనుభవాలు ఏంటి అనేది దానిపైన విశ్లేషణ చేద్దాం. నమస్కారం అండి. నమస్తే. జనగామ జిల్లా దేవరూపల మండలం నిర్మల గ్రామ రైతును నేను. నా పేరు కొత్త నర్సిరెడ్డి. నేను వ్యవసాయం చేస్తున్నాను ఇక్కడ. గతంలో పశువులతో వ్యవసాయం చేసేవాళ్ళము, పశువుల పెంట తోలేవాళ్ళము. ఇప్పుడు ప్రస్తుతానికి అన్ని ట్రాక్టర్స్ వచ్చినాయి, పెంటలు లేవు. అన్నీ కూడా రసాయన ఎరువులతో వ్యవసాయం చేయడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. మా విలేజ్ వరకు వచ్చే వరకు ఒక 2000 ఎకరాల వరకు కాటన్ వేస్తారు, ఒక 700 నుంచి 800 ఎకరాల వరకు ప్యాడీ చేస్తున్నారు. ఇట్లా వ్యవసాయం చేయడం వల్ల కొద్ది రోజుల తర్వాత అంతా పోతుంది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మేము జీలుగా, జనుము, పిల్లి పెసర వేసి నాటుకు ప్రిపేర్ చేస్తున్నాము. రెండవది ఏంటంటే మెట్ట పంటలలో కూడా ఇలాంటి వేసి చేయడం వల్ల చాలా లాభాలు ఉంటాయని చెప్తున్నాను. ఇప్పుడు మీరు పూర్వ రోజుల నుంచి వ్యవసాయం కొనసాగిస్తున్నారు కదా, ఆ వ్యవసాయంలో అప్పటికి ఇప్పటికీ మార్పులు ఎట్లా వచ్చినాయి? అప్పుడేమో మామూలుగా పశువులతోటి కానీ లేకపోతే ఆకు అలాలతోటి మీరు వేసేది కదా, మరి ఇప్పుడు అంత యాంత్రికంగా తయారైంది కాబట్టి ఫర్టిలైజర్ వాడుతున్నారు కదా, దానికి దీనికి ఎలా తేడా వచ్చింది? భూమి బాగా గట్టిగా అయిపోయింది. డిఏపి వల్ల కానీ ఇంకా సూపర్ ఫాస్ఫేట్ వల్ల కానీ భూమి మొత్తం గట్టిగా అయిపోయింది. అప్పుడు పెంటలు వచ్చినప్పుడు మాత్రం చాలా మెత్తగా ఉండేది, తేమగా ఉండేది భూమి చాలా. అయితే మరి ఇప్పుడు రైతులకి ఈ మార్పు జరగడానికి కారణం ఏంది? జరగడానికి కారణం పశు సంపద మొత్తం హరించుకుపోయింది. పశువులు అనేటివి దాదాపుగా మేము స్టార్టింగ్లో వ్యవసాయం మొదలుపెట్టినప్పుడు ప్రతి ఇంటికి ఒక 2 గేదెలు ఉంటుండేవి, 4-5 ఆవులు ఉంటుండేది, ఒక 2 ఎడ్లు, 2 దున్నపోతులు. ఇట్లా వాటి పశువుల పెంట ప్రతి సంవత్సరం 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు వాళ్ళ పశు సంపదను బట్టి పోస్తుండేది. ఇప్పటికి ఒక 25 నుంచి 30 సంవత్సరాల నుంచి అసలు పశువుల పెంటే పోయడం లేదు. అందుకనే పంటలు దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. ఇప్పుడు పాత రోజుల్లో ఎక్కువ శాతము ఎరువులు అనేది మామూలుగా కానుగాకు ఇట్లాంటి ఆకులతోటి మీరు ఎక్కువ వేసి చేసేవాళ్ళు కదా, మరి పంటలు కూడా అంత శ్రేష్టంగా పండేది. మరి వాగులు వంకలు లేకుండా కూడా మీరు పర్రెలు అవి తీసి ఏతాలు తీసి మోటార్లు కొట్టి పెట్టారు కదా, మరి ఇప్పుడు కరెంటు వచ్చిన కాంచెల్లి ఈ మార్పు జరిగింది. గుట్టల మీద కూడా పొలాలు చేయడం జరుగుతుంది కదా, మరి ఆ పంటకి ఈ పంటకి తేడా ఏమైనా ఉందా? చాలా తేడా ఉన్నదండి. అయితే ఇప్పుడు వాగులు రావడం వల్ల అంటే కొన్ని కంచెలు అనేటివి ఉండేది పశువులు మేయడానికి. ఆ కంచెలు కూడా మొత్తం తీయడం వల్ల వాటరు వెళ్ళిపోతుంది ఎక్కడ ఆగకుండా. భూగర్భ జలాలు కూడా దాదాపుగా అడుగంటిపోయినాయి. 200 ఫీట్లు, 300 ఫీట్లు, 400 ఫీట్లు బోర్లు వేయడం వల్ల పాత బావులన్నీ కూడా ఎండిపోయినాయి. ముఖ్యంగా పశు సంపద అనేది తరిగిపోయింది కదా. తరిగిపోయింది. మరి ఇప్పుడు యాంత్రికంగా ట్రాక్టర్స్, హార్వెస్టర్లు ఇట్లా రైతులకు కానీ లేబర్కి కానీ ఇబ్బంది కాకుండా జరుగుతుంది కదా, మరి ఇట్లా జరగడం వల్ల ఆ పంటలకి ఈ పంటలకు రైతుకి ఏమన్నా గిట్టుబాటు ధర ఏమైనా ఉందా? ఏం లేదు సార్, ఖర్చులు పెరిగినాయి, విపరీతమైన ఖర్చులు పెరిగినాయి. 1-2 బస్తాలు వేస్తే మా గొప్పగా ఉండేది. అప్పుడు ఒక బస్తా డిఏపో లేకపోతే సగం బస్తా యూరియాతోనే పండేటి. ఇప్పుడు విపరీతంగా ఒక్కొక్క ఎకరానికి మిర్చికి వచ్చే వరకు 20 బస్తాలు, కాటన్కి వచ్చే వరకు 8 బస్తాలు, 6 బస్తాలు, 5 బస్తాలు రైతు స్తోమత బట్టి విపరీతంగా రసాయన ఎరువులు వేయడం వల్ల భూములన్నీ ఖరాబ్ అయిపోయి 3 క్వింటాల వరకు కూడా పడిపోతుంది కాటన్. ఇప్పుడు వచ్చే రోజుల్లో మరి ఎక్కువ శాతం మరి ఆకు వలాలు వేయచ్చు కదా, మరి ఫర్టిలైజర్ వాడడం వల్ల భూమి కూడా కోతకు గురి అవుతుంది కదా, మరి దాని మీద రైతులు ఎందుకు ఇంట్రెస్ట్ చూపెట్టట్లేదు? అయితే ఇప్పుడు ఎక్కడ కూడా మెట్ట పంటలు వేయడానికి, మెట్ట పంటలలో ఈ జీలుగా కానీ జనుము కానీ వేస్తే అది కాటన్కి అందదు. రెండవది ఏంటి అంటే దాన్ని కోసి మురుగబెడితే తప్ప అప్పుడు ఎరువుగా తయారవుతుంది. ఆ రైతులలో అవగాహన లేకుండా ట్రాక్టర్ పెట్టి దున్నడం, గింజలు పెట్టడం,
తర్వాత రసాయన ఎరువులు వేస్తున్నారు, కానీ అవగాహన లేకుండా వ్యవసాయాలన్నీ దాదాపుగా ఖరాబ్ ఇప్పుడు అయ్యేస్తుంది. 2 సంవత్సరాల నుంచెల్లి లేదా 3 సంవత్సరాల నుంచెల్లి రైతులో కూడా కొంచెం మార్పు జరిగింది. వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్పిన విధానంగా పచ్చి రొట్టెలు, తర్వాత ఈ ఆకులు, అలాలు కూడా వేయమని చెప్తున్నారు. కానీ దాని మీద రైతులు ఇంట్రెస్ట్ చూపెట్టట్లేదు. ఈ మధ్య ఎక్కువ శాతం ఎదజల్లుడు పద్ధతి ఇట్లాంటివి పెట్టింది కదా, అట్లా లాభమా ఇట్లా లాభమా? వెదజల్లుడు వల్ల చాలా లాభం ఉంటుందండి. వెదజల్లుడు వల్ల ఏంటంటే ఇప్పుడు ఒక ఎకరం నాటేస్తే 6,000 నుంచి 7,000 రూపాయల ఖర్చు వస్తుంది. వెదజల్లితే విత్తనాలు కూడా 10 కిలోలు, 8 కిలోలు, 10 కిలోలతోనే అవుతుంది. రెండవది ఏంటంటే కలుపు సమస్యకు వీడ్ మేనేజ్మెంట్ మాత్రం కరెక్ట్గా చేసుకుంటే వెదజల్లే పద్ధతి చాలా కరెక్ట్గా ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ మధ్యన అంటే 5-6 సంవత్సరాల నుంచి మా విలేజ్లో కూడా మేము చేస్తున్నాం. డ్రమ్ సీడర్తో కూడా బాగా నడుస్తుంది. ఒక 10,000 రూపాయల ఖర్చు తగ్గుతుంది. ఒక 2-3 క్వింటాల ఈల్డ్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు పశువులతోటి నాగళ్ళు కట్టి అప్పుడు గుంటకలు తోలి ఇవన్నీ చేశారు కదా, అవును, మరి ఇప్పుడు ప్రతి దానికి ట్రాక్టర్లు ఉపయోగించుకుంటున్నారు. అవును. భూమి కోతకు వస్తుంది కదా, మరి దాంతో ఎక్కువ భూమికి లాభం వచ్చేదా దీంతో? దాంతోనే ఎక్కువ లాభం వచ్చేది. పశువులతో చేసినప్పుడు వ్యవసాయమే మంచి లాభం వచ్చేది. ఈరోజు ట్రాక్టర్కు ఖర్చు, హార్వెస్టర్కు ఖర్చు, ముఖ్యంగా ఏంటంటే విలేజ్లల్లో పనిచేసే వాళ్ళు తగ్గిపోయినారు. రెండవది ఏంటి అని అంటే రైతుకు ఇవాళ నాగళ్ళు లేవు, ఎడ్లు లేవు, వాటిని దున్నే మనుషులు లేరు ముఖ్యంగా. అంటే కేవలం ఇప్పుడు రైతులు వీటికి పశువులను వాడకుండా బర్రెలు పాల కోసం, ఆవులను పాల కోసం వాడటంలో ఎక్కువ మొక్కువ చూపిస్తున్నారు. దానికి కారణం ఏంటి? దాన్ని గిట్టుబాటు అవుతలేదు సార్. ఇప్పుడు ఎట్లా ఉన్నదని అంటే ఒక బర్రెని కొంటే 70-80 వేలు అవుతుంది. అది వచ్చేపాటికి దాన్ని పోషించాలంటే ఖర్చు భారం అయిపోతుంది. రెండవది ఏంటి అని అంటే ఇప్పుడు విలేజ్లలో కూడా పాల ప్యాకెట్లు అమ్మే స్థితికి వచ్చేసింది. ఒకప్పుడు విలేజ్ నుంచి పాలు పోయేది పట్టణాలకు, అవే ఇప్పుడు విలేజ్లకే పాల ప్యాకెట్లు వచ్చే పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు పశు సంపద పెంచకపోవడానికి కారణం ఏంటి? పశువులు కాసే అంటే పశువులు మేసే బీడు భూములు తరిగిపోయినాయి. అంత సాగులోకి తీసుకొచ్చారు. అంత సాగులోకి తీసుకొచ్చే వరకు ఎక్కడ బీళ్లు లేవు. రెండవది ఏంటంటే పశువుల కాపర్లు కూడా దొరకడం లేదు. మరి ఇప్పుడు ఇలా ఉంటే వ్యవసాయ రంగం కుంటుపడే పరిస్థితి ఉంది కదా. ఇప్పుడు రైతులకు మీరు ఎక్కువ శాతం వ్యవసాయం చేస్తున్నారు కదా, మీరు ఇచ్చే సూచనలు ఏమున్నాయి? నేనేమంటున్నానంటే పచ్చి రొట్టె ఎరువులతోని తప్ప రైతుకు ప్రత్యామ్నాయంగా పంట పండే పరిస్థితులు లేవు. ఇప్పుడు ఎట్లాగో పశువులు మళ్ళీ పెంచాలన్నా కూడా చాలా కష్టమవుతుంది. పచ్చి రొట్టె ఎరువులతోనే మేనేజ్మెంట్ చేయాలి. ఒక సంవత్సరం ఒక 5 ఎకరాలకు వేస్తే మళ్ళీ సంవత్సరం ఇంకొక 5 ఎకరాలకు వేసుకుంటూ పోతే మళ్ళీ ఒక 3-4 సంవత్సరాల మళ్ళీ భూమికి జీవం వస్తుంది. బ్రహ్మాండమైన పంటలు పండడానికి మళ్ళీ అవకాశం వస్తుంది. ఇప్పుడు ఎక్కువ శాతం రైతులు వరి వేయకుండా మామూలుగా పత్తులు, తర్వాత మిర్చి వేస్తున్నారు కదా, కారణం ఏంటి? ఇప్పుడు వరి వరి వేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు ఒక 4-5 సంవత్సరాల నుంచి మంచి కాలం అయితేనేమో బావులలో నీళ్ళు దొరుకుతున్నాయి, వరి వేస్తున్నాం. వరిలో కూడా ఇప్పుడు ఎంతో కొంత గిట్టుబాటు అయితే అవుతుంది. కాటన్ వల్ల వచ్చేసి ఏంటంటే అధిక వర్షాలు వచ్చినా లేదా వర్షాలు రాకపోయినా కూడా నష్టాలు వస్తున్నాయి రైతులకు. ఇప్పుడు రైతులకు లేబర్ సమస్య కూడా ఉందని చెప్తున్నారు, ఎంతవరకు నిజం? 100% నిజం సార్. అది లేబర్ లేరు. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఊళ్ళో ఉన్న ఒక 100 మంది ఉంటే 100 మందిలో 10-20 మంది రిటైర్మెంట్, అంటే ముసలి వాళ్ళు కావడం, కాకపోవడం, కొత్తగా వ్యవసాయ రంగంలోకి వచ్చే లేబర్ ఎవరు లేరు. రెండవది ఏంటంటే ప్రతి పిల్లలు చదువుకోవడం, బయటికి వెళ్ళిపోవడం, వచ్చేవాళ్ళు కూడా చదువుకొని రావడం, వాళ్ళకు వ్యవసాయం అంటే అంత ఇంట్రెస్ట్ చూపడం లేదు. లేబరు అటే ఎక్కువ మక్కువ చూపుతున్నారు. ఒక 2-3 గంటలు పని చేయడం వల్ల ఉపాధి హామీ పనులను అవన్నీ బంద్ చేసి రైతుకు అనుసంధానం చేస్తే చాలా బాగుంటుంది. ఇంతకుముందు కూడా గవర్నమెంట్ పరంగా కూడా ఇక్కడికి వచ్చిన ఎమ్మెల్యేలకు కానీ మినిస్టర్లకు కానీ కూడా చెప్పడం జరిగింది, కానీ ఎవరు ఇంతవరకు దాన్ని సాల్వ్ చేయలేకపోతున్నారు. అంటే మీరు రైతు ఉద్యమం లాగా మీరు ప్రతి కలెక్టర్ ఆఫీసులో కానీ, ఎంఆర్ఓ ఆఫీసులో కానీ మీరు మెమోరాండం ఇస్తే బాగుంటుంది. మేము ఇదివరకే ఇచ్చి ఉన్నాం సార్, ఇచ్చి ఉన్నాం, కానీ అది పక్కకి వెళ్ళిపోయింది. నేను మళ్ళీ కూడా దయచేసి గవర్నమెంట్కి కానీ ఆఫీసర్లకు కానీ నేను ఏం చెప్తున్నానంటే ఉపాధి హామీ పనులను ఇటు మలిస్తే రైతు పరంగా మలిస్తే ఇంకా దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది.
పంటలు పండి ఈ దేశం బాగుపడే అవకాశం ఉంటుంది. రైతుకు అనుసంధానం చేస్తే బాగుంటుంది ఈ వ్యవసాయ శాఖకు అని చెప్తున్నారు మీరు. అవును. అంటే ఇంకా మీకు రైతులు ఎదుర్కొంటే సమస్యలు ఏంటి? ఇంకా సమస్య అది మొత్తం మీద కంప్లీట్గా గ్రామాలల్లో ఒక విలేజే కాదు, అన్ని గ్రామాలల్లో కూడా మేము చూసినంత వరకు లేబర్ సమస్య ముఖ్యంగా ఉన్నది. ఇప్పుడు మిగతా అంటే ఇప్పుడు ట్రాక్టర్స్ వచ్చినాయి, దున్నుకోవడానికి ఉన్నాయి, హార్వెస్టర్లు వచ్చినాయి, కోయడానికి ఉన్నాయి. వాటిని మేనేజ్ చేయడానికి, కలుపులు తీయడానికి, ఇవన్నిటికి కూడా యాంత్రికంగా ఇంకా రావాలి. రెండవది ఏంటంటే ఈ కరువు పని అనేది ఒకటి మా విలేజ్లల్లో కరువు పని అంటారు, దాన్ని ఉపాధి హామీనే కరువు పని అంటారు. ఆ పనులను ఇటు కనుక మలిస్తే మాకు లేబర్ బర్ఫుల్గా సరిపోతారు, దిగుబడి వస్తే బెటర్. కేవలం యాంత్రికంగా ఎదిగినటువంటి ఈ సమాజాన్ని ఈ రైతులు అక్కడ పాత వ్యవసాయ పద్ధతులు కూడా మానుకొని ఎక్కువ శాతం పశువులను తోలకుండా ఎక్కువ శాతం ట్రాక్టర్సే వాడుతున్నారు కదా, అధికంగా ఖర్చులు కూడా వస్తున్నాయి కదా, మరి దానికి రేపు రైతు భవిష్యత్తు ఏంటి? అయితే నేనేమంటున్నానంటే రైతు భవిష్యత్తు మన దగ్గర పెద్ద పెద్ద యంత్రాలు తీసుకొస్తున్నారు. ఆ యంత్రాలు ఇక్కడ ఉన్నాయేమో చిన్న కమతాలకు ఒక 2.5, 5 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న రైతులు చాలామంది ఉన్నారు. వీళ్ళకి ఏంటంటే చిన్న చిన్న యంత్రాలు తయారు చేయడం గవర్నమెంట్ సబ్సిడీ కనుక ఇచ్చేది ఉంటే రైతు కొంచెం బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. కలుపు తీసే యంత్రాలు పెద్ద పెద్దవి ఉన్నాయి, అవి అంత కరెక్ట్ కాదు. ప్రతి రైతు ట్రాక్టర్ వాడే అంత శక్తి లేదు. కాబట్టి చిన్న రైతులకు ఒక 5 ఎకరాలు ఉన్న లోపు రైతులకు చిన్న యంత్రాలు తయారు చేసి గవర్నమెంట్ సబ్సిడీ పరంగా ఇస్తే వ్యవసాయం కొంచెం ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. లేకపోతే మొత్తం కుదేలే అవకాశాలు అయితే ఉన్నాయి ఎక్కువ. ఇప్పుడు శాస్త్రవేత్తలు కూడా రకరకాలుగా అనుకుంటున్నారు కదా, ఈ మధ్య వ్యవసాయ మందులు చల్లడానికి కూడా డ్రోన్ కెమెరాలు వాడుతుంటారు కదా ఎక్కువ శాతము, అది మీ దగ్గరికి అందుబాటులో వచ్చినాయి? మా దగ్గర ఇంకేం లేదు సార్. అవి డ్రోన్స్ కూడా 5 లక్షలు 4 లక్షలు 3 లక్షలు అని అంటే ఒక రైతు కొని ఒక్క సీజన్ కోసం ఒక పని చేస్తుంది, అది స్ప్రే చేయడానికి పనికి వస్తుంది. అది రైతుకు గిట్టుబాటు అయ్యే అవకాశం లేదు. ఎందుకనంటే కొన్న రైతు ఒక నిరుద్యోగి కొనుక్కుంటే ఒక 100 ఎకరాలు కొట్టి తర్వాత మళ్ళీ సీజన్ వచ్చేదాకా ఆగాలంటే ఆ రైతుకు ఆ 5 లక్షలు పెట్టుబడి పెట్టడం కాదు. చిన్న కమతాలకు సరిపోను చిన్న యంత్రాలు, కలుపు తీసే యంత్రాలు కానీ, గడ్డి కోసే యంత్రాలు కానీ, హార్వెస్టింగ్ చేసేటివి కానీ మన మాన్యువల్గా వస్తే తప్ప లేకపోతే ఈ వ్యవసాయాలు ముందుకెళ్ళే పరిస్థితి లేదు. ఎక్కువ ఇప్పుడు ఆ మధ్య మనగడలోకి ట్రాక్టర్స్ కాకుండా టిల్లర్స్ అవి వచ్చినాయి కదా, అవి ఎంతవరకు? అయితే గవర్నమెంట్ వచ్చి వాటి మీద సబ్సిడీ ఎత్తేసింది. సబ్సిడీ తీసేసిన తర్వాత రైతుకు అందుబాటులో లేకుండా పోయింది. దాన్ని కూడా ఒక 2 లక్షల చిల్లర 2,60,000 70,000 దాకా పోయింది. ఒక రైతు 2,70,000 పెట్టి కొనాలంటే కొనే పరిస్థితులలో లేరు. సబ్సిడీ ఉండాలి, ప్రతి ఇంప్లిమెంట్ మీద సబ్సిడీ ఉంటే కానీ తప్పకుండా రైతు కొనుక్కొని వ్యవసాయం చేయగలుగుతాడు.